సార్ ఇప్పుడు పక్షవాతంతో పాటు డిమెన్షియా గూడా వచ్చే అవకాశం ఉంటుందని ఈ అధ్యయనాల్లో తేలిందంటున్నారు. పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ అది తెలిసిందే సార్. డిమెన్షియా అంటే ఏంటి? ఎవరికొస్తుందసలు ఎక్కువగా అది? సో డిమెన్షియా అంటే మనం మర్చిపోతూ ఉంటారు వీళ్ళు. అంటే సాధారణ మతిమరుపు అంటే ఫర్గెట్‌ఫుల్‌నెస్ వేరు. మెమరీ ఇంపైర్ అవ్వడం దాని డిమెన్షియా వేరు. సో అల్జీమర్స్ టైపా సార్ ఇది? అది ఓకే. ఆల్జీమర్స్ డిసీజ్ ఒక టైప్ ఆఫ్ డిమెన్షియా అన్నమాట. ఓకే. మిగతా ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా అని, వాస్కులర్ డిమెన్షియా అని ఇలాంటివి కూడా ఈ డిమెన్షియాలో భాగం. సో దీంట్లో ఎస్పెషల్లీ రెగ్యులర్‌గా స్ట్రోక్స్ వచ్చే వాళ్ళకి, బీపీ, షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి వాస్కులర్ డిమెన్షియా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్జీమర్స్ డిమెన్షియా కూడా కొన్నిసార్లు స్ట్రోక్స్ లాంటివి వస్తే కనుక అది ఇంకా వర్సన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో వయసు పెరుగుతున్న కొద్దికి ఈ స్ట్రోక్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 60-65 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కింద ఇంకా 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 తక్కువ వయసు వాళ్ళకి కూడా ఉండే అవకాశం ఉన్నా కూడా బట్ ఎక్కువ శాతం 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 45 ఏళ్ల వయసున్న వాళ్ళ దాదాపు 10 ఏళ్ల పాటు అందరిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ ఇచ్చారంట సార్. సో అందుకని ఇప్పుడు ఈ వీళ్ళ స్టడీస్ ప్రకారంగా డైరెక్ట్ లింక్ లేకపోయినా కూడా ఇండైరెక్ట్ గా అంటే వెయిట్ గెయిన్ అవటం, షుగర్ లెవెల్స్ పెరగటం, మిగతా మెటబాలిజం డిస్టర్బ్ అవటం వలన ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణ స్ట్రోక్స్ కానీ లేకపోతే మతిమరుపు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు కనుక్కున్నారు. కాకపోతే డైరెక్ట్ లింక్ ప్రతిసారి ఉండకపోవచ్చు కానీ బట్ ఏదైనా దీర్ఘకాలికంగా ఈ మాత్రం మంచివి కాదు. అంటే మామూలు వాళ్ళకంటే మూడింతలు రిస్క్ ఎక్కువ వీళ్ళలో అనేది దాని సారాంశం సార్. అందుకనే ఎప్పుడైనా సరే ఏదైనా కూడా పరిమితంగా ఉండటమే మంచిది. ఇంకా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవటం, ఇంకా బెటర్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటంలోనే ఎప్పుడైనా సరే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది.